పశ్చిమాసియాలో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చునని భారత విదేశాంగ శాఖ విశ్రాంత అధికారి మాజీ రాయబారి డాక్టర్ బిఎం వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. హార్ముజ్ జలసంధి మూసివేసినప్పటికీ ఇప్పటికిప్పుడు మన దేశంలో తీవ్ర సమస్యలేమీ తలెత్తవని, చమురుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. భారత్కు ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు అమెరికా, గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలు ఉన్నందున తటస్థ వైఖరే మంచిదని వినోద్ కుమార్ అన్నారు. విదేశాంగ శాఖ విశ్రాంత ఉన్నతాధికారి డాక్టర్ బిఎం వినోద్ కుమార్తో ముఖాముఖి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనుంది. భీకరంగా వాతావరణం నెలకొంది. అటు యుఎస్, ఇజ్రాయెల్ శ్రేణులు కానీ ఇటు ఇరాన్ కానీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? యుద్ధం ఇలాగే కొనసాగుతున్నట్లయితే అంతర్జాతీయంగా ముఖ్యంగా భారత్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? దీనికి సంబంధించిన పరిణామాలేంటి? ఈ సందర్భంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఎలా ఉండాలనే అంశాలపైన డాక్టర్ వినోద్ కుమార్ గారితో చర్చిద్దాం. డాక్టర్ వినోద్ కుమార్ గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ రాయబారి, భారత విదేశాంగ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, అంటే ఈ ప్రస్తుత పరిస్థితి అంటే ఏ విధంగా కనిపిస్తుంది సార్? అక్కడ యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది? ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, ఎంతకాలం ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎలా పడుతుంది ప్రపంచం మీద, తర్వాత మన భారతదేశం మీద పర్టికులర్గా ఎలా పడుతుందని మనం ఆలోచించినట్టయితే, ఈ యుద్ధ ప్రాతిపదికను ఆలోచించింది అంతా ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఎంతకాలం ఉంటుంది అంటే సీజ్ ఫైర్ ఏమైనా అవుతుందా, లేకపోతే బ్యాక్ ఛానల్ నుంచి డిప్లొమాటిక్ డిస్కషన్స్ అవుతాయా, నెగోషియేషన్స్ అవుతాయా, ఇవన్నీ డిసైడ్ చేయడానికి కొంతవరకు అక్కడ ట్రంప్, ఇక్కడ లీడర్షిప్ ఇరాన్లో ఉంటుంది. అయితే ట్రంప్ ఏమన్నాడు, ఈ వారు అంత ఇమీడియట్గా కాకపోవచ్చు, 4-5 వారాలు అయినా ప్రొలాంగ్ కావచ్చు, అమెరికన్ క్యాజువాలిటీ లేవనుకున్నాం కానీ అమెరికన్ క్యాజువాలిటీస్ కూడా జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, వారన్నప్పుడు జరుగుతుంది కదా అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. ఇటు ఇరాన్లో పరిస్థితులు మారాయి. ఖమేనీ చనిపోయారు, టాప్ లీడర్స్ అందరూ కోల్పోయింది ఇరాన్. ఇప్పుడు ఖమేనీ కుమారుడు నాయకత్వం అంటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కొత్త తరం వస్తుంది కాబట్టి ఇరాన్ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుందా? అందుకని మీరు అనేది మంచి కరెక్ట్ అన్నారు. ఎందుకంటే ట్రంప్ ఏముందంటే ఎస్ వీఆర్ రెడీ టు డిస్కస్ బట్ దెర్ ఇస్ నో లీడర్షిప్ ఇన్ ఇరాన్ విత్ హూమ్, అంటే ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అనేది ఏదైతే అన్నాడో. కానీ ఇరాన్ ఈసారి చాలా వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నది. ఒకప్పుడు జూన్లో లాస్ట్ ఇయర్ అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు చాలా టైం తీసుకొని రిటాలియేట్ చేసిండ్రు. ఈసారి 2-3 అవర్స్ లోపల ఇమ్మీడియట్గా రిటాలియేటరీ యాక్షన్స్ మొదలుపెట్టి మిసైల్స్ వాడటం, తర్వాత డ్రోన్లను వాడటం, టార్గెట్స్ చూస్ చేసుకొని కొట్టేయడం జరిగింది. అదే కాకుండా ఎంత లీడర్షిప్ అంతా పోయింది కాబట్టి ఇరాన్ ఏమవుతుంది, ఒక విధమైన రివోల్ట్ జరిగిపోయి ప్రజల్లోనే వచ్చి ఇదంతా ఏదో జరుగుతుంది అంతా, అప్పుడు మనకు అమెరికన్ కంట్రోల్ వస్తుంది అనేది అయితే వాళ్ళు ఆలోచించుకున్నారో అది కూడా జరగలేదు. వితిన్ 5th డే కదా, 5th డేలో ఆల్రెడీ డిసైడ్ చేసేసి ఖమేనీ చావకముందే ఈ సక్సెసర్ ఎవరు కావాలనేది అప్పటికే డిస్కషన్ అయ్యి ఆల్మోస్ట్ ఈయనే అవుతారని మనకు తెలుసు. సో ఆ కౌన్సిల్ రెడీగా ఉన్నది, ఇప్పుడు సక్సెసర్ రెడీగా ఉన్నారు. సో దీంతో ఇప్పుడు అమెరికన్ సిస్టంలోనే కొద్దిగా కాంగ్రెస్ను కన్సల్ట్ చేయకుండా అమెరికా వార్లో పోకూడదని అక్కడ వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దాని తర్వాత ఇవి వాళ్ళు ఏమన్నారంటే గోల్స్, ఒక్కొక్క రోజుకి ఒక గోల్ పోస్టులు మార్చడం జరిగింది. ముందేమన్నారంటే ఓకే న్యూక్లియర్ ప్రోగ్రాము వాళ్ళు ఎన్రిచ్మెంట్ చేసుకుంటున్నారు, బాంబు తయారు చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి దాన్ని ఆపటం అది అన్నారు. ఆ జూన్లో జరిగిన అటాక్లోనే మొత్తం న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కార్యక్రమాన్ని అంతా అబ్లిటరేట్ చేసామని ట్రంప్ డిక్లేర్ చేసిండు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు మేక్ న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి ఉన్నారు కాబట్టి అందుకనే అటాక్ చేసిన అంటారు. వాళ్ళ ఎయిమ్స్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ను కంప్లీట్గా నాశనం చేయాలనేది, తర్వాత మిసైల్ ప్రోగ్రామ్ కూడా. ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే అసలు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి సార్? ఫైనల్ టార్గెట్ ఏంటి? ఇక సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ సిస్టంలో టార్గెట్ ఏం లేదు. ఒకటి ఆయిల్ ఏ కంట్రీలో ఉంటుందో రిచ్, ఆ కంట్రీని కంట్రోల్ చేయాలనే పద్ధతిలోనే వాళ్ళ టార్గెట్ ఉన్నది. వెనిజువలా ఏమైంది, ఆయిల్ గురించి చెప్పి మధురన్ ఓవర్ నైట్ కిడ్నాప్ చేశారు, లిఫ్ట్ చేసి తీసుకెళ్ళారు. నెక్స్ట్ డేనే ట్రంప్ డిక్లేర్ చేసుకున్నాడు కదా, వెనిజువలా ప్రెసిడెంట్ను నేనే అని డిక్లేర్ చేసుకున్నాడు. తర్వాత వెనిజువలా ఆయిల్ అంతా మాదే, మేమే అమ్ముకుంటాం, కాకపోతే కొంత డబ్బులు ఇస్తాం వెనిజువలా ప్రజలకు, వాళ్ళకు అవసరాల గురించి అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిసోర్స్ ఎక్కడుంది, ఇరాక్లో అదే రిసోర్స్ ఉంది కాబట్టి ఆ బుష్ ఏది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని అది యుద్ధం చేశారు, మనకంతా తెలుసు. ఇప్పుడు ఇరాన్ కూడా ఒకటే, ఇరాన్ ఏమంటే 79 నుంచి రెవల్యూషన్, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన కాంచి అంతకుముందు అమెరికాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు.
ఈవెన్ ఇజ్రాయెల్ తోటి వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు. మిగతా అదర్ అరబ్ నేషన్స్ అపోజ్ చేసిన టూత్ అండ్ నెయిల్ ఇజ్రాయెల్కు ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ ఉండాలి, ఫలస్తీన్ ఉండాలి, అది ఉంది. కానీ 79 రివల్యూషన్ వచ్చిన తర్వాత, ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత టోటల్గా రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అప్పటి ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ఐసెన్హోవరే వాళ్ళ షాను పిలిచి నువ్వు వాడుకోవచ్చు, సివిలియన్ యూస్కి మీరు చేసుకోవచ్చు అని ఇచ్చిండు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు రివర్స్కి పోయింది ఏంటంటే అమెరికన్ చెప్పినట్టు వీళ్ళు ఇంటలేరు, వాళ్ళ చెప్పు చేతలు వీళ్ళు తిరిగే పద్ధతి లేదు. కాబట్టి ఇరాన్ను ఎలాగైనా కంట్రోల్ చేయాలనే పద్ధతితోనే అవి ఆలోచించి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే మొన్న డిస్కషన్స్లో ఇరాన్ ఆల్మోస్ట్ ఒప్పుకున్నది. ఏ ప్రోగ్రామ్ బంద్ చేయడం బంద్ చేస్తాం, సివిలియన్ యూస్కే వాడుకోవటం, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు సూపర్వైజ్ చేసి నడిపించవచ్చు ప్రోగ్రామ్ అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఉద్దేశంలో ఏంటంటే అది ఒక్కటే కాదు కదా, మొత్తం ఎంటైర్ ఇస్లాం అంటే ఇరాన్ కంట్రోల్ చేయాలన్న పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ గోల్ పోస్టులు ఇప్పుడు అయితే మిసైల్ సిస్టమ్ నాశనం చేయడం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ కాకుండా చేయడం, తర్వాత రిజిమ్ చేంజ్ అన్నారు. ఇప్పుడు రిజిమ్ చేంజ్ అని అంటే వాళ్ళు అనుకున్న రిజిమ్ డీక్యాపిటేట్ చేసాము, అది లీడర్షిప్ ఎగిరిపోయింది. కాబట్టి ఇంటర్నల్గానే ఒక రివోల్ట్స్ అంతా వచ్చి వేరే వీళ్ళందరినీ ఇస్లామిక్ రివల్యూషనరీ ఏదైతే ఈ సిస్టమ్ వీళ్ళంతా ఎగిరిపోయి కొత్త వాళ్ళు వస్తారు అనే పద్ధతిలో అనుకుంటున్నారు. ఇప్పుడు అనేది ఏంటంటే ట్రంప్ యూ సరెండర్. కానీ ఇరాన్లో ఉన్న ఇప్పుడు లీడర్షిప్ అయినా పోయిన వాళ్ళైనా సరెండర్ కారు. సరెండర్ కనుక జరిగినట్టయితే సూసైడ్ వాళ్ళకు. ఈ సరెండర్ అమెరికాకు అయ్యే బదులు వార్లో త్యాగాలు చేసి మరణించినట్టయితే అప్పుడు మనం హీరోస్గానే చచ్చిపోతాం. కానీ సో ఈ యుద్ధం ఇలాగే అంటే చాలా కాలం కొనసాగినట్లయితే అంతర్జాతీయంగా ఏర్పడే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ప్రస్తుతం అసలు ఏ దేశం ఎటువైపు కనిపిస్తుంది? నైబర్ కంట్రీస్, మా బ్రదర్ కంట్రీస్, సిస్టర్ వాళ్ళని మేమేమి అటాక్ చేయట్లేమని ఇరాన్ అంటుంది. అమెరికన్ స్థావరాలు ఉన్నాయి కాబట్టి రిటాలియేట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే అదేమంటారు కొల్లేటరల్ డ్యామేజ్ లెక్క మిసైల్స్ అక్కడక్కడ పడి కొంత డ్యామేజ్ అవుతుంది సివిలియన్ ఏరియాలో. ఇప్పుడు ఎవరి సైడ్ ఉన్నారు అనేది కనుక మనం ఇప్పుడు ఒక అనలైజ్ చేయాలనుకుంటే నాటో కంట్రీస్ అమెరికాకు సపోర్ట్ డిక్లేర్ చేస్తే అని ట్రంప్ అనుకున్నాడు. కానీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సైప్రస్లో ఉన్న వాళ్ళ బేసు, అదర్ డియేగో గార్సియాలో ఉన్న బేసు అమెరికన్ డిఫెన్స్ యాక్షన్కే పర్మిట్ చేస్తాము, అక్కడి నుంచి ఇరాన్ మీద అటాక్ చేయడానికి మాత్రం మేము చెయ్యమని అన్నాడు. దాంతో ట్రంప్ చాలా అన్హ్యాపీ. స్పెయిన్ అయితే ఆపోజిట్ చేసేసింది, నో అది తప్పు చేయటం అనేది, ఇరాన్ మీద అటాక్ చేయకూడదు అనేది. అమెరికా ఎలా అంటే ఇరాక్ మీద చేసినప్పుడు అంతా ఓకే అనేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. బట్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నది. ఇప్పుడు చైనా రష్యా కూటమికి ఇరాన్ మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ దేశాల పరిస్థితి ఎలా కనిపిస్తుంది? అటాక్ జరగగానే చైనా కండెమ్ చేసింది, రష్యా కండెమ్ చేసింది, నార్త్ కొరియా కూడా కండెమ్ చేసింది. అది అంటే ఇది సార్వభౌమాధికారాన్ని, ఒక టెరిటోరియల్ ఇంటిగ్రిటీని నాశనం చేసేస్తున్నారు, వైలేటింగ్ ఇంటర్నేషనల్ లా వైలేట్ చేసి అటాక్ చేస్తున్నారని బాగానే స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వార్ కనుక ఇప్పుడు వార్ ఏమైంది, ఇన్ బిట్వీన్ టూ పార్టీస్ కాదు, ఇప్పుడు రీజనల్ వార్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు లెబనాన్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇరాన్కు మనం అమెరికాకు కంపేర్ చేసుకుంటే అమెరికా 100 times బలంగా ఉన్నది. కానీ అదే మనం ఆలోచించుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది, అమెరికా పారిపోవాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర ఏం లేదు. అమెరికా హైటెక్ తోని అధిక బలంతో ఏదో సాధించి దాన్ని ఆక్యుపై చేసి కంట్రోల్ చేద్దాం అనుకున్న పద్ధతిలో పోతే ఈవెన్ వియత్నాం వార్ కాంచి మొదలుపెట్టినవాడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో అదే అయింది. ఇరాక్ నుంచి కూడా పారిపోవాల్సి వచ్చింది. అని అంటే వాళ్ళ బలం తోటి వేరే దేశాన్ని కబలించి కంట్రోల్ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో ఉన్నట్టయితే చివరికి వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. అయితే దీంట్లో ఎలా జరుగుతుంది, ఇరాన్ ఉన్న ఏది డిఫెన్స్ మిలిటరీ ఇయే కాకుండా వాళ్ళకున్న ప్రాక్సిస్ అంటే హెజ్బుల్లాస్, తర్వాత అక్కడ హమాస్, తర్వాత ఇక్కడ హూతీస్, యమన్ బేస్డ్ వాళ్ళంతా వీళ్ళ ఈ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ట్రంప్ కూడా పదే అంటుండ్రు ఇరాన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న స్వాధీనం చేసుకుని ప్రజలకు పిలుపునిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అది మీరు అన్నది కరెక్టే. అది వీళ్ళు పింక్ రెవల్యూషన్ అనేది మనం విన్నాం కదా, వేరు కంట్రీస్లలో వీళ్ళు అమెరికన్ సైన్ని ఫైనాన్స్ చేసి ట్రైనింగ్లు ఇచ్చి అన్ని చేసి తీసుకొచ్చినట్టు ఇక్కడ కూడా చేశారు. ఇప్పుడు కూడా ఇది కొమ్యూనిస్ట్ చనిపోయిన తర్వాత పెద్ద ర్యాలీస్ అయినాయి సింపతిగా. కానీ కొన్ని ర్యాలీస్ కొన్ని యూనివర్సిటీలలో చూపించారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ లీడర్షిప్ కోమీని చచ్చిపోయినందుకంటే అది కూడా ఉంది కొంత ఫ్యాక్టర్. అయితే వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతి ప్రకారం జరగలేదు. అంటే హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రత్యేకంగా ఇండియాకు ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా 20% ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ వరల్డ్ సప్లైకి అక్కడి నుంచి అవుతుంది. ఆ ఏరియా నుంచి వస్తున్నప్పుడు మనకు ఆ బ్లాక్ అయిపోయింది అనుకో ఆ సప్లై ఆటోమేటిక్గా
వరల్డ్ మార్కెట్లోనే ఆల్మోస్ట్ 10% ఆర్ 12% పెరిగిపోయింది. ఇదే కంటిన్యూ అయితే ఇంకా పెరిగిపోతుంది. సో దానివల్ల మనం 85% ఇంపోర్టింగ్ ఆయిల్ మన కంట్రీకి, అంత కాస్ట్ పెరిగినప్పుడు మన ఎకానమీ మీద చాలా దెబ్బ పడుతుంది. అంటే ఒకవేళ ఇలా కొనసాగినట్లయితే సో మనకున్న ప్రత్యామ్నాయాలు ఏంటి సార్? ఫార్చునేట్లీ మన ఏంటంటే డైవర్సిఫికేషన్ అనేది పెట్టుకున్నాం. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ కాకపోయినా అదర్ ఏరియాస్ నుంచి, ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి కూడా అటువైపు కాకుండా ఇటువైపు నుంచి కూడా వాళ్ళకి సపరేట్ లైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు సప్లై చేయగలుగుతారు. ఏది యుఎస్ నుంచి కూడా తీసుకోవాలని చూస్తున్నాం. అదే వెనిజువేలా నుంచి ఏదైతే ఉంటుందో అంత మా కంట్రోల్ ఉంటుందో మీరు తీసుకోవచ్చు అంటున్నారు. ఈ సమయంలో రష్యా నుంచి ఒకవేళ తీసుకున్నట్లయితే అమెరికా నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? వార్ ప్రొలాంగ్ అయితే నా ఉద్దేశంలో అంటే ప్రొలాంగ్ ఎక్కువ కాదు. ట్రంప్ ఈజ్ ఇన్ ట్రబుల్. 4-5 వారాలు అంటున్నాడు కానీ వారం 10 రోజుల్లోనే ఇది వారు తగ్గించుకోవటము, లేకపోతే ఇది స్టాండ్ స్టిల్ రావటము, ఎస్కలేట్ కాకుండా. ఎందుకంటే ఆయనకు 78% అమెరికన్స్ ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు. ఎలక్షన్స్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. వాళ్ళకు దానికి కంటెస్ట్ చేసి రిపబ్లికన్ క్యాండిడేట్సే చాలా వరి అయ్యి ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అనేది వాళ్ళకి పెద్ద గ్రూప్ ఉంది కదా, మగా గ్రూప్. నేను అయిన తర్వాత ప్రెసిడెంట్ అయితే మాత్రం అమెరికా ఎప్పుడు ఏ వార్లో పోదు, అంతా నేను ఇక్కడే డెవలప్మెంట్ కాన్సెంట్రేట్ చేస్తా అని ప్రామిసులు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రెషర్ పెడుతున్నారు. ఈ ప్రెషర్స్ అయ్యాన్ని అన్నిటికంటే ఎక్కువ అసలు ఈ వార్లు ఇటు అంటే ఒకటి మనం సీరియస్గా ఆలోచిస్తే ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్ ఏదైతే ఉందో స్కాండల్, దాంట్లో మ్యాక్సిమం నెక్ డీప్ ఇన్వాల్వ్ అయినాడు. ప్రతి ఫైల్లో ఆయనే ప్రామినెంట్ కూడా కనిపిస్తుంటుంది. ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు నెతన్యాహు ఉన్నాడు, ఆయన కూడా వారు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడంటే ఆయన మీద కరప్షన్ కేసులు. ఆయన ఇప్పుడు వారు ఆగిపోయి మళ్ళీ ఎలక్షన్ అయిపోతే వస్తుంది, అది కూడా అక్టోబర్లో వాళ్ళకి ఎలక్షన్స్. ఆయన డౌన్ అయిపోతాడు, ఆయన ఎగిరిపోతాడు. అంటే ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కంట్రీ లెవెల్ కంటే. అంటే ఈ పరిస్థితిలో ఐక్యరాజ్య సమితి ఏం చర్యలు చేపట్టింది, ఇప్పటివరకు ఎలా స్పందించింది? ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో ఆల్రెడీ డిస్కషన్స్ మొదలవుతున్నాయి. దాంట్లో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఐక్యరాజ్య అన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ఒకప్పుడు అమెరికా వాజ్ ది ఛాంపియన్ టు అంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ లా అని. ఇప్పుడు జస్ట్ రివర్స్, ప్రతి దాంట్లో నుంచి అమెరికా విత్డ్రా అవుతుంది. అందుకని మొన్న బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టాడు కదా, ఏది గాజా. దాని తర్వాత అది ప్యారలల్ ఆర్గనైజేషన్కు యుఎన్ లెక్క. ఆయనే పర్మనెంట్ చైర్మన్, మిగతా మెంబర్స్ వేరు వేరు కంట్రీల నుంచి తీసుకున్నాడు. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, నాట్ యుఎన్. అంటే ఆ స్టేజ్కి పోయింది. కాబట్టి యుఎన్లో ఏం మాట్లాడారు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమంటుంది, అది పట్టించుకునే పద్ధతిలో లేదు. ఇండియాకు ఇటు ఇరాన్తో స్నేహ సంబంధాలున్నా, ఇజ్రాయెల్తోనూ అదే విధంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇండియా దౌత్యపరంగా ఇప్పుడు ఉన్నటువంటి వైఖరి ఏ విధంగా ఉంది, ఎలా ఉండాలి? ఇప్పుడు 2 కంట్రీస్తోని మనకు సత్సంబంధాలని, ఈవెన్ అమెరికాతో కూడా మనకు మంచిగానే ఉన్నాం. మన వైఖరి మొదటి నుంచి ఏదైతుందో మనం సత్సంబంధాలు కొనసాగేటట్టే చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్కు, ఇరాన్కు, యుఎస్కు మనకున్న మంచి రిలేషన్స్ మనం మెయింటైన్ చేసుకోవడం అవసరం ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే 4 రోజులు 5 రోజులు అటు ఇటు అయినా కానీ ఆగినప్పుడు ఈ నెగోషియేషన్ టైంలో మన రోల్ చాలా, మన మాటకు వెయిటేజ్ ఉంటుంది, మన రోల్ ఇంపార్టెంట్ ఉంటుంది. అలానే మెయింటైన్ చేయక తప్పదు. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు అన్నిటితోనూ భారత్కు సంబంధాలనే మీరు అన్నట్టు మన మాటకు ఒక వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇండియా మధ్యవర్తిత్వానికి వెళ్ళే అంత అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అఫ్ కోర్స్ మనం చెప్పిన మాట వింటారా, అలానే నడుస్తారని కాదు, కానీ అట్లీస్ట్ నెగోషియేషన్స్ టైంలో ఆ డిప్లొమాటిక్ డిస్కషన్స్ మొదలైనప్పుడు మనం వీళ్ళని సపోర్ట్ చేస్తున్నట్లేదు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్లేదు. అందుకనే కదా ఇట్స్ నాట్ ది టైమ్ ఆఫ్ వార్, ఇట్ ఈస్ ఓన్లీ డిప్లొమసీ అండ్ డైలాగ్ అనేది అయితే మనం అనుకుంటున్నాం. అనే న్యూట్రల్ స్టేజ్లో ఉన్నట్టు అదే మెయింటైన్ చేయడం అవసరం ఉంటుంది. గల్ఫ్లో ఉన్న మన కార్మికుల విషయంలో ఇప్పటివరకు మన ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలు సరంగా ఉన్నాయి, ఇంకా ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఏమైనా కానీ? అదే ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్, ఇప్పుడు మనం హౌ టు ప్రొటెక్ట్ అవర్ పీపుల్ అనేది చాలా డిస్కస్ చేశారు. అవసరం వస్తే ఎవాక్యుయేషన్ కూడా చేపించాలి అనే పద్ధతిలోనే ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు కూడా చేశాం. ఈ యుద్ధం ప్రభావం అంటే నేరుగా మన ఇండియాలో డైరెక్ట్గా ప్రజలపైన అంటే ధరలు పెరగడం లాంటి ప్రభావం పడకుండా ఉండాలంటే అంతర్జాతీయంగా అటు ఆర్థికంగా వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడానికి విదేశాంగ శాఖ కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు ఏ విధంగా ఉండాలి? మనకున్న రిజర్వ్స్ ఉన్నాయి. కనీసం ఇప్పుడు మన మినిస్టర్ పెట్రోలియం డిక్లేర్ చేసిన మనకు కనీసం ఒక 25 డేస్ మన రిజర్వ్స్ ఉపయోగించి కూడా మనం ఏమాత్రం ప్రాబ్లం లేకుండా నడిపించుకోవచ్చు అని ఆయన అన్నారు. బేసిక్గా ఆయిల్ ప్రైసెస్ కంట్రోల్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఉన్న వర్కర్స్ సేఫ్టీ, మనం సెక్యూరిటీ మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అదేవిధంగా రానున్నటువంటి పరిణామాలు, దానికి సంబంధించి భారత్ పైన ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలా ప్రభావం పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన అవసరమైన చర్యలపైన డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్తున్న విషయాలు
కెమెరామెన్ మల్లికార్జున్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.